దేవునికి స్తోత్రం. మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనము. గాలి ఎదురైనది. మన జీవితాల్లో మామూలుగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, తుఫాన్లు కలిగినప్పుడు, సుడిగాలు వచ్చినప్పుడు అక్కడ చాలా నష్టం జరుగుతుంది. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే భౌతిక సంబంధమైన తుఫాన్లు, గాలివానల కంటే మానవుని జీవితంలో, కుటుంబాల్లో జరిగే అలజడులు, తుఫాన్ లాంటి పరిస్థితులు, అలానే భయంకరమైన సమస్యలు, వాటన్నిటిలో నుంచి మనం ఎలా బయటపడాలి అంటే, అలాంటి సమస్యలు వచ్చినప్పుడే మనం దేవునితోటి దగ్గరగా ఉండటానికి మనకి అవకాశం ఉంటుంది. అలానే ఆత్మ తీవ్రతతో కలిగిన ప్రార్థనలోకి మనం నడవటానికి అవి మనల్ని ప్రేరేపిస్తాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, అలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు అవి దేవుని వైపుగా మనల్ని మళ్లించే సాధనాలని మనం గ్రహించాలి. పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తుంటాయి. మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలుల కంటే భయంకరమైనవి కావా? కానీ నిజంగా ఇలాంటి గాలివానల అనుభవాల గురించి మనం సంతోషించాలి. ఉదయం, అస్తమయం లేక సంవత్సరం పొడుగునా సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైనా గలగలలాడకుండా గాలి విసరని లోతైన కొండలోయల్లోనూ ఉండటం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించటం మేలు కదా. శోధనల కారుమేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు, కానీ ఆత్మ తీవ్రత నిండిన ప్రార్థనకి ప్రేరేపించేవి అవే కదా. ఇంకా ఆతృతతో మనకియ్యబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా. ఎడబాటులనే తుఫానులు హృదయ విదారకమైనవి. అయితే తన వైపుకి మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలే అవి. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా, మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవి. అలలకి, పెనుగాలుల తాకిడికి నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది. తుఫాన్లు మనపై విరుచుకుపడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభువు. ఆ తుఫాన్లో మనకి అండగా నిలిచేవాడు. మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదు ఆయన. కానీ గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది. పరలోక పవనాలు వస్తున్నాయి, తెరచాప ఎత్తండి. పెనుగాలులు వీచినా, ఆటంకాలు వచ్చినా, పొగమంచు పట్టినా, గాలివాన కొట్టినా, పయనం దూరమైన, గమ్యం కానరానిదైనా, ఉప్పు నీళ్ల తుంపరలో, సాగరం కక్కే నొరగల్లో సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించినగా ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. మా కుటుంబాల్లో తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు అయ్యా, సమస్యలు రావని మీరు చెప్పలేదు, కానీ అయ్యా వాటన్నిటిలో అండగా ఉండి గమ్యం చేర్చే వరకు మీరు తోడుగా ఉంటారు ప్రభా. అయ్యా, మీరు మాకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నా జీవితాల్లో నా తండ్రి తుఫానులు, పెనుగాలులు వీచినప్పుడు వాటిలో మేము ఎలా నడుచుకోవాలో, వాటిలో నైనా ప్రభా మీకు దగ్గరగా రావటానికి నా తండ్రి మీ వాగ్దానాలను చేతపట్టుకొని నా తండ్రి ఆత్మలో తీవ్రత కలిగి మీ సన్నిధిలో ప్రార్థించడానికి అయ్యా ఇట్టి కృపను ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.